సినిమా వాళ్ల జీవితాలు పైకి చాలా అందంగా అద్దాల మేడలా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం చాలా అతుకులు ఉంటాయి. ఒక్క రాయి తగిలితే పగిలిపోయే జీవితాలు వాళ్లవి. ముఖ్యంగా హీరోయిన్లో అయితే మరీ దారుణం. ఐశ్వర్య రాజేష్ లైఫ్ కూడా అంతే. ఇప్పుడంటే స్టార్ హీరోయిన్ అంటున్నారు కానీ ఈమెకు ఒకప్పుడు ఉన్న కష్టాలు తెలిస్తే కన్నీరు ఆగదు. ఐశ్వర్యకు ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగులో పరిచయాలు అవసరం లేదు. పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె తండ్రి రాజేష్ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కించిన సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఈయన దాదాపు 54 సినిమాలు చేశాడు. దాంతోపాటు మంచి ఇమేజ్, ఫ్యూచర్ స్టార్ అవుతారనుకునే తరుణంలో కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోయాడు. తాగుడుకు బానిసై చనిపోవడంతో ఆయన కుటుంబం దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. దాంతో రాజేష్ భార్య తన 3 పిల్లలతో చాలా కష్టాలు పడింది. 2 కొడుకులు, కూతురు ఐశ్వర్యను పెంచడానికి చాలా తంటాలు పడింది. డబ్బులు బాగా ఉన్నప్పుడు రాజేష్ చుట్టూ చేరిన కొందరు ఆయన దగ్గర్నుంచి అన్నీ తీసుకున్నారు. సేవ పేరుతో ఉన్న డబ్బును ఈయన కూడా పోగొట్టేశాడు. చాలా మందికి షూరిటీ ఇచ్చి ఉన్నదంతా ఊడ్చేశాడు. అదే తరుణంలో ఆయన తాగుడుకు బానిసై లివర్ పాడైపోవడంతో ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసి ఆయన్ను బతికించుకునే ప్రయత్నం చేసింది రాజేష్ భార్య. కానీ కుదరలేదు. రాజేష్ చనిపోయిన తర్వాత అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక చివరికి టీనగర్లో ఉన్న ఒక ప్లాటు కూడా అమ్మేసి వాళ్ల అప్పులన్నీ తీర్చేసింది ఆమె. తర్వాత 3 పిల్లలతో అద్దె ఇంట్లో ఉండి చాలా కష్టాలు పడింది. ఎలాగోలా పెద్దబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అనుకునే సమయంలో యాక్సిడెంట్లో 2 అబ్బాయిలు ఒకేసారి చనిపోయారు. దాంతో ఐశ్వర్య రాజేష్ ఒకేసారి 2 అన్నలను కోల్పోయింది. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంది. ఆ సమయంలో సన్ టీవీలో అస్తోపోవధ్యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్గా తన కెరీర్ మొదలుపెట్టింది. మనాడా మైలాడా అనే రియాలిటీ షో గెలుచుకున్న తర్వాత ఆమెకు 2011లో అవగాలం ఇర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐశ్వర్య రాజేష్. ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఇప్పుడు ఈమె ఈ స్టార్ ఇమేజ్ అనుభవిస్తోంది. దీని వెనుక ఎన్నో ఏళ్ల కన్నీళ్లు కూడా ఉన్నాయి. నల్లగా ఉన్నావు, నువ్వు హీరోయిన్ ఎలా అవుతావు అని వెక్కిరిస్తుంటే కూడా పట్టు వదలకుండా ఈ రోజు స్టార్ అయింది ఈమె. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సువర్ణగా పరిచయమైంది. మొత్తానికి ఈమె పడిన కష్టాలు తెలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు ఈమె అభిమానులు. అన్నట్టు ఐశ్వర్య రాజేష్ తాత అమర్నాథ్ కూడా పెద్ద నటుడు. ఆయన తెలుగు, తమిళంలో 100 సినిమాలు చేశాడు. ఈమె మేనత్త శ్రీలక్ష్మి హాస్యనటి. తెలుగులో 500 సినిమాలకు పైగానే నటించింది. బాబూ చిట్టి అనే కామెడీతో ఈమె బాగా పరిచయం.